అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నమస్కారం రాజేష్ గారు. నమస్కారం. సార్, ఆహ్, 2019లో అప్రతిహతంగా గెలిచిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మరియు కేంద్రంలో నరేంద్ర మోడీ గారు గెలిచిన తర్వాత ఈ ప్రభుత్వంతో అంటే జగన్ గారితో చాలా సన్నిహిత సంబంధాన్ని కలిగి ఉన్నారు. ఇప్పుడు ఉన్నట్లుండి ఎన్డీఏలో టీడీపీని చేర్చుకునేసి ఇప్పుడు వాళ్ళు ఏ విధంగా కన్విన్స్ చేయబోతారు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అంటే ప్రజల్ని కన్విన్స్ చేయగలుగుతారో తెలియదు కానీ ఇప్పుడు వాళ్ళు ఏ విధంగా కన్విన్స్ చేయగలుగుతారు ప్రజల్ని? వాళ్ళు ఏం హామీలు ఇస్తే ఈ ప్రజలు కన్విన్స్ అవుతారు? ఎందుకంటే పోయినసారి చెప్పారు, ఎవరు విష్ణుకుమార్ రాజు గారు చెప్పారు, మనకి ఏం ఓట్లు పడవు అంటే పర్లేదు చూద్దాంలే అన్నారు కదా మోడీ గారు. ఇప్పుడు ఏ విధంగా వాళ్ళ ప్రజలను తెలుగు వాళ్ళ ఓట్లని కొలబడడానికి ప్రయత్నిస్తారు? కాస్త మీ విశ్లేషణ చెప్పండి సార్. ఏ విధంగా చేస్తే తెలుగు వాళ్ళని నమ్మగలరు? మీ విశ్లేషణ చెప్పండి సార్. ఇప్పటి వరకు జరిగిన ప్రహసనం వచ్చేటప్పటికి భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీల అధినాయకులు ఒక క్లోజ్డ్ రూమ్ లో కూర్చొని కలిసి ఎన్నికలకు వెళ్ళాలి అనేది ఒక విధాన నిర్ణయం తీసుకున్నారు, ప్రకటించారు. ఇది అధినాయకుల స్థాయిలో జరిగిన నిర్ణయం. అంటే భారతీయ జనతా పార్టీ తోటి అలయన్స్ అనేది ఒక 4-5 రోజుల క్రితం జరిగిన నిర్ణయం. కానీ తెలుగుదేశం జనసేన పక్షాల దగ్గరకు వచ్చేటప్పటికి సరిగ్గా నిన్నటికి 2 సంవత్సరాల క్రితం మార్చి 14, 2022 పవన్ కళ్యాణ్ గారు ఇప్పటం గ్రామంలో జరిగిన ఆవిర్భావ సభ వేదిక మీద నుంచి రాబోయే 2024 ఎన్నికల్లో ప్రతిపక్షాల అంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వను అని చెప్పని ఒక విస్పష్ట ప్రకటన చేయడం జరిగింది. ఆ ప్రకటన చేసిన నాటి నుంచి ఒక రకంగా తెలుగుదేశం జనసేన శ్రేణులు అంటే వాళ్ళు ఇంటర్నల్ గా ఒక అంగీకారానికి వచ్చేసాయి శ్రేణులు. రాబోయే ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు కలిసి పోటీ చేయడానికి ఆస్కారం ఉంది, ఈ రెండు పార్టీలు సైజ్యతోటి జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవడానికి ఆస్కారం ఉంది అన్న ఒక భావన శ్రేణుల్లో బలపడిపోయింది. ఆ బలపడ్డ నేపథ్యంలోనే చాలా ప్రాంతాల్లో రెండు శ్రేణులు కలిపి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఐక్య ఉద్యమ కార్యాచరణ టేకప్ చేసిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. ఇటువంటి నేపథ్యంలో సెప్టెంబర్లో చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ జరిగిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు స్వయంగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో వారిని పరామర్శించిన తర్వాత వారే జైలు బయట రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన కలిపి కూటమిగా పోటీ చేయబోతున్నాయి, భారతీయ జనతా పార్టీ కూడా కలిసి వస్తాను ఆశిస్తున్నాము అని చెప్పని ఒక ప్రకటన చేయడం జరిగింది. ఆ ప్రకటన చేసే నాటికే అటు తెలుగుదేశం కానీ ఇటు జనసేన పార్టీ కూడా ప్రభుత్వం చేత బాధితులుగా ఉన్నారు. ఈ నాయకత్వాలు శ్రేణులు ప్రభుత్వం చేత టార్గెటెడ్ గా మారుతా ఉన్నారు. ప్రభుత్వ అధినేతగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా మైక్ దొరికిన ప్రతి సందర్భంలో కూడా అటు తెలుగుదేశం శ్రేణుల్ని, తెలుగుదేశం నాయకత్వాన్ని, ఇటు జనసేన నాయకుడిగా ఉన్న పవన్ కళ్యాణ్ గారిని కూడా కించపరుస్తా దోషణ భోషణలకు పాల్పడుతున్న తీరు చూస్తున్నాం మనం. అదే సందర్భంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇరు పార్టీలు కూడా కలిసి ఉద్యమించాయి, విడివిడిగాను ఉద్యమించినాయి. ఇటువంటి సందర్భంలో ఈ రెండు పార్టీలు లైక్ మైండెడ్ గా రాష్ట్ర శ్రేయస్సు కోసం కలిసి పోటీ చేయాలని చెప్పని తీసుకున్న నిర్ణయాన్ని శ్రేణులు కూడా స్వాగతించాయి, సమన్వయం చేసుకున్నాయి. ఇవాళ రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు ఈ రెండు పార్టీల శ్రేణుల మధ్య పూర్తి స్థాయి సమన్వయం సాధించారు. ఇటువంటి సందర్భంలో సీట్ల పంపిణీ పరంగా కూడా పవన్ కళ్యాణ్ గారు కనపరిచిన సహృదయత ఒక రకంగా ఆయన మీద చాలా ఎమోషనల్ గా ప్రెషర్ తీసుకొచ్చే ప్రయత్నం, అంటే వైసీపీ పార్టీకి కోవర్టులుగా ఉన్న చాలా మంది కాపు నాయకులు పవన్ కళ్యాణ్ గారిని ఎమోషనల్ గా ఎక్స్పెక్ట్ చేసే ప్రయత్నం చేశారు. అంటే ఈ కూటమిలో సైజ్య కుదరకుండా ఉండటానికి ప్రయత్నం చేశారు, రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. అయినా సరే ఈ ఇటువంటి బయట వైపు నుంచి వస్తున్న ఒత్తిళ్ళని, ఈ ఎమోషనల్ బ్లాక్ మెయిల్ మొత్తాన్ని కూడా తట్టుకొని ధైర్యంగా పవన్ కళ్యాణ్ గారు చాలా ప్రాక్టికల్ గా ఆలోచించి గెలిపే లక్ష్యంగా, జగన్మోహన్ రెడ్డి గారిని అధికారం నుంచి దూరం చేయడమే లక్ష్యంగా, రాష్ట్రాన్ని కాపాడుకోవాలి, పునర్నిర్మించుకోవాలనే ఏకైక లక్ష్యంతో ఆయన చాలా మెచ్యూర్డ్ గా వ్యవహరించారనేది వాస్తవం. ఇటువంటి సందర్భంలో ఇవాళ పవన్ కళ్యాణ్ గారిని కూడా తెలుగుదేశం శ్రేణులు పూర్తి స్థాయిలో ఓన్ చేసుకున్నారు. అలాగే తెలుగుదేశం శ్రేణులను కూడా జనసేన పార్టీ క్యాడరు పూర్తి స్థాయిలో ఓన్ చేసుకున్నారు. ఇవాళ తెలుగుదేశం అభ్యర్థులు పోటీ చేసే ప్రాంతంలో జనసేన పార్టీకి సంబంధించి ఓట్ ట్రాన్స్ఫర్ సాఫీగా జరుగుతుంది. అదే సందర్భంలో జనసేన అభ్యర్థులు పోటీ చేసే దగ్గర తెలుగుదేశం పార్టీకి సంబంధించి 1-2 నియోజకవర్గాలు ఉంటాయి. పిఠాపురం లాంటి కొన్ని నియోజకవర్గాల్లో అటువంటి అలజడి చెలరేగినా కూడా ఇవన్నీ కూడా సర్దుబాటు ధోరణిలో రేపటి రోజు నాయకత్వం పరిష్కరించుకోగలుగుతుంది. కానీ వాళ్ళ భారతీయ జనతా పార్టీకి వచ్చేప్పటికి ఒక కొత్త అనుభవం. ఎందుకనంటే భారతీయ జనతా పార్టీయే స్వయంగా రిలీజ్ అయిన సందర్భం ఒకటి ఉంది. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్ జరిగింది.
ఆ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్ జరిగినప్పుడు ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్ లో భారతీయ జనతా పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్సీ మాధవ్ గారు, ఆయనకి కనీసం డిపాజిట్ కూడా తక్కడ. ఎందుకు ఇంత ఘోర ఓటమి ఎదురైంది, మన సిట్టింగ్ ఎమ్మెల్సీ ఇంత ఘోరంగా ఎందుకు ఓడిపోయాడని చెప్పని వాళ్ళు ఎనలైజ్ చేసుకున్నప్పుడు వాళ్ళకి అర్థమైంది ఏంటి అంటే, ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ఎంత వ్యతిరేకత ఉందో భారతీయ జనతా పార్టీ పట్ల అంతకన్నా ఎక్కువ వ్యతిరేకత ఉంది. భారతీయ జనతా పార్టీ ఇస్తున్న అండదండల వల్లే జగన్మోహన్ రెడ్డి గారు ఇంత విశృంఖలత్వాన్ని ప్రదర్శించగలుగుతున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారికి అన్ని విధాల సహాయ సహకారాలు భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం నుంచి అందుతా ఉన్నాయి. కట్టడి చేయగలిగే అధికారము వ్యవస్థలు వాళ్ళ చేతిలో ఉండి కూడా కట్టడి చేయకుండా జగన్మోహన్ రెడ్డి గారు చేసే తప్పులు మరింతగా ప్రోత్సహిస్తా వస్తున్నారు అన్న భావన సగటు ఆంధ్రప్రదేశ్ పౌరుల్లో బలపడింది అని చెప్పని భారతీయ జనతా పార్టీ నాయకత్వం రియలైజ్ అయింది. భారతీయ జనతా పార్టీ ఫార్మర్ ఫ్లోర్ లీడర్ విష్ణుకుమార్ రాజు గారు స్వయంగా ప్రకటించడం జరిగింది ఇదే అంశాన్ని. భారతీయ జనతా పార్టీని వైసీపీని ఒకటిగానే ప్రజలు భావిస్తున్నారు, వైసీపీకి అండదండలు భారతీయ జనతా పార్టీ అందిస్తున్న భావనలో ప్రజలు ఉన్నారు, దీన్ని మేము మార్చుకోవాలి అని చెప్పని. కాబట్టి భారతీయ జనతా పార్టీ కూడా ఒక రకంగా రియలైజేషన్ బిగిన్ అయింది వారిలో. ఆ బిగిన్ అయిన నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డి గారితో కనుక సేరైన పక్షంలో అది నేషనల్ లెవెల్లో కూడా అది తమకి క్రెడిబిలిటీ ఫ్యాక్టర్ గా భావించారు. అదే సందర్భంలో దక్షిణాదిలో తమ బలం పెంచుకోవాలి అన్న, దక్షిణాదిలో ఇప్పటికే కర్ణాటక, కేరళ, తమిళనాడు ప్రభుత్వాల నుంచి కేంద్ర ప్రభుత్వం దక్షిణాది పట్ల వివక్ష ప్రదర్శిస్తుంది అన్న భావన చాలా బలంగా బయటికి తీసుకెళ్తున్న నేపథ్యంలో అటువంటి భావన నుంచి దూరం చేయడం కోసం ఖచ్చితంగా ఒక బలమైన రాజకీయ పార్టీ, సుదీర్ఘ అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం మళ్ళీ తమకు ఎన్డీఏకి అవసరం అని చెప్పని భావించి ఇవాళ ఎన్డీఏలోకి ఆహ్వానించడం జరిగింది. ఆహ్వానించారు, కానీ దీన్ని ప్రజల్లోకి సానుకూలంగా తీసుకెళ్లాలి అనంటే, ప్రజల్లో ఆమోదం పొందాలి అనంటే, ఇవాళ జనసేన తెలుగుదేశం మధ్య సాధించిన సమన్వయం భారతీయ జనతా పార్టీ పట్ల కూడా సాధించాలి అనంటే 100కి 100 ఆ ప్రాపర్ యాంబియన్స్ క్రియేట్ చేయాల్సిన బాధ్యత భారతీయ జనతా పార్టీ నాయకత్వం మీద ఉంది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు సృష్టిస్తున్న విధ్వంసం చూస్తున్నాం. ఆయన అధికారాన్ని ఎంత దుర్వినియోగపరుస్తున్నది చూస్తున్నాం. ప్రజలు కట్టిన పన్ను నుంచి జీతాలు ఇస్తున్న వాలంటీర్లను ఒక ప్రైవేట్ ఆర్మీకి ఎట్లా వాడుకుంటుందో చూస్తున్నాం. అధికార పార్టీ నాయకులకు చేస్తున్న దౌర్జన్యాలు, దాడులు చూస్తున్నాం. ఇటువంటి సందర్భంలో 100కి 100 భారతీయ జనతా పార్టీ ప్రభుత్వ పరంగా వాళ్ళకున్న అధికారాలను ప్రయోగించి జగన్మోహన్ రెడ్డి గారిని కట్టడి చేయడానికి కనుక నిర్దిష్టమైన చర్యలకు ఉపక్రమిస్తే, ఆ రోజు ఎన్నిక ఫ్రీ అండ్ ఫెయిర్ గా జరగడానికి సహకరిస్తే తెలుగుదేశం శ్రేణులైనా ఆంధ్రప్రదేశ్ పౌరులైనా నాకు విశ్వసిస్తారు తప్ప, కాదు మేం పొత్తు పెట్టుకున్నాం మీరే మమ్మల్ని గెలిపించాలి, జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో మటుకు మేము పాత విధానాన్ని అవలంబిస్తాం, ఆయనకి మాకున్న మొహోటాల విషయంలో మాకు కొన్ని ఆబ్లిగేషన్స్ ఉన్నాయి కాబట్టి ఆయన విషయంలో మాత్రం మేము ఉపేక్షిస్తాము అని అంటే ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ పోటీ చేసిన అభ్యర్థుల స్థానాల్లో ఓటు ట్రాన్స్ఫర్ జరగదు. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ నుంచి కూటమికి ట్రాన్స్ఫర్ అయ్యే ఓటు పెద్దగా లేదు, ఎందుకంటే వాళ్ళకున్న ఓటు బ్యాంక్ పరంగా ఉన్న బలం ఎంత అనేది ఆల్రెడీ ప్రూవెన్ ఫ్యాక్టర్. కానీ వాళ్ళు పోటీ చేస్తున్న 6 పార్లమెంట్ స్థానాల్లో కానీ 10 అసెంబ్లీ స్థానాల్లో కానీ వారి అభ్యర్థులు నెగ్గాలి అని అంటే ఖచ్చితంగా తెలుగుదేశం జనసేన కూటమి సహకారం అవసరం. కూటమి సహకారం అవసరం అని అంటే ఆ కూటమిని ఎమోషనల్ గా ఓన్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆ ఎమోషనల్ గా ఓన్ చేసుకుంటేనే భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు కూడా మనవాళ్లే అన్న భావన కలిగితే ఆ రోజు ఓట్ ట్రాన్స్ఫర్ ప్రాపర్ గా జరుగుద్ది, వాళ్ళు నెగ్గడానికి ఆస్కారంగా అవుతుంది తప్ప లేని పరిస్థితుల్లో ఒక విఫల ప్రయోగం లాగా ఈ కూటమి మిగిలిపోవడం ఖాయం. ఆ పరిస్థితి నివారించాలి అని అంటే రేపు 17వ తారీఖు రోజు చిలంగూరుపేటలో జరగబోతున్న సభావేదిక నుంచి ప్రధానమంత్రి గారు రాష్ట్ర పునర్నిర్మాణానికి ఎటువంటి సహాయ సహకారాలు అందించబోతున్నారు. విభజన జరిగిన రాష్ట్రం, రాజధాని కూడా లేని రాష్ట్రం, ఇప్పటికీ 10 సంవత్సరాల నాడు ఏ ఏ సమస్యల్లో కొట్టిమిట్టాడుతా ఉందో అవన్నీ అపరిష్కృతంగా అలాగే ఉండిపోయినాయి. ఇటువంటి సందర్భంలో ఇప్పటికీ వలసల మీద ఆధారపడతా ఉంది యువత. రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా చూసుకున్నా, విభజన చట్టంలో పొందుపరిచిన హామీల అమలు పరంగా చూసుకున్నా రాష్ట్రంలో పురోగతి లేదు. ఇవాళ లక్షల కోట్ల అప్పుల్లో కొన్నారెళ్ళిపోతా ఉంది. రాజధాని నిర్మాణం అతిగతి లేదు. పోలవరం ప్రాజెక్టు 10 సంవత్సరాల తర్వాత కూడా ఎక్కడ వేసిన గొంగళ్ళు అక్కడలాగానే ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో రాష్ట్రానికి రాష్ట్రానికి పునర్నిర్మాణం కోసం మెరుగైన హామీలు ప్రభుత్వం నుంచి వెలువరించాల్సిన అవసరం ఉంటుంది. అదే సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారిని కట్టడి చేయడానికి, ఆయన తప్పుల్ని ఎండగట్టడానికి ఎటువంటి చర్యలకు ఉపక్రమిస్తా ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పుల్ని న్యాయస్థానాల పరిధిలోకి ఎప్పుడు తీసుకురావడానికి సిద్ధపడుతున్నారు అనేది, జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న విధ్వంసాన్ని అడ్డుకోవడానికి ఎటువంటి సహకారాన్ని అందించబోతున్నారు అనేది కూడా ఆంధ్రప్రదేశ్ పౌర సమాజానికి ఒక స్పష్టమైన హామీ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. అటువంటి హామీ కనుక ప్రధానమంత్రి గారి నుంచి వస్తే, అదే సందర్భంలో ఒక వార్త స్పెక్యులేట్ అవుతా ఉంది.
ఎన్టీ రామారావు గారి శత జయంతి సందర్భంగా వారికి భారతరత్న ప్రకటిస్తారు అని చెప్పని వార్త సర్క్యులేట్ అవుతుంది. ఎలక్షన్ కోడ్ రాకముందే దాని గురించి కనుక ఒక విస్పష్ట ప్రకటన వస్తే తెలుగుదేశం శ్రేణులని ఓన్ చేసుకోవడానికి కొంతవరకు స్కోప్ ఉంటుంది. మరి ఆ దిశగా అడుగులు వేస్తారని చెప్పని ఆశిద్దాం. ధన్యవాదాలు సార్. చూద్దాం మరి, అంటే ఏం చెప్తే, ఒకప్పుడు ఏటీఎం అని చెప్పేసి చెప్పారు పోలవరం గురించి, లేదా చంద్రబాబు నాయుడు గారు లేదంటే ప్రభుత్వం తిప్పునేసి, ఇప్పుడు ఏం చెప్పి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారితో కలిశారు. ఇప్పుడు టీడీపీని టార్గెట్ చేయడం కాదు, వీళ్ళు యూటర్న్ తీసుకున్నారని చెప్పేసి, ఇప్పుడు వాళ్ళు కూడా యూటర్న్ తీసుకున్నారు కదా, వాళ్ళు కూడా ఇప్పుడు ప్రజలను కన్విన్స్ చేయాలి. చూద్దాం మరి ఏం చెప్పి ప్రజల్ని కన్విన్స్ చేస్తారు. ధన్యవాదాలు సార్.